దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు గతించిన దినాలన్నిటిలో ఆయన ఉపవాస కోడికల్లో ప్రభు ఎంతగానో చూపుతూ వచ్చారు. ఈ 9వ దిన ఉపవాస కోడికలో కూడా ప్రభు ఆయన శక్తి కలిగిన కార్యం, మహిమ కలిగిన కార్యాలు ప్రభు మనందరి జీవితాల్లో చేసి నడిపించినట్లు ప్రార్థన పూర్వకంగా ఈ దినం సిద్ధపడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రారంభ ప్రార్థనతోటి ఈ దిన పరిశుద్ధ ఉపవాస కోడికను మనం ప్రారంభించుకుందాం. ప్రభు ఆయన మహోన్నత సన్నిధి దేవుడు మనకు తోడుగా ఉంచి నడిపించినట్లు ఆటంకముల నుండి, అభ్యంతరాల నుండి, సాతాను పోరాటాల నుండి, మానసిక ఒత్తిడి నుండి, ప్రతి విధమైన దుష్టుని కార్యాల నుండి ప్రభు మనల్ని విడిపించి నడిపించినట్లు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస కూడికను మనం ప్రారంభించుకొని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రభు ఆయన శక్తి కలిగిన కార్యాలు మన ఎడల జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతుడా మీకు స్తోత్రాలు నాయన. గనుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీ స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ఉపవాస కూడికలో నీ నామాన్ని ఘనపరచటానికి, నీ నామాన్ని స్తుతించటానికి, ప్రభు నీ వాక్యాన్ని వినటానికి, ధ్యానించుకోవటానికి, అయా నీ పాద సన్నిధిలో ప్రార్థించటానికి తండ్రి అల్పులమైన మాకు దేవా మీరిచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి, ఇటు గొప్ప ధన్యతను బట్టి, 50 దినాల్లో మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా అల్పులం, అయోగ్యులం తండ్రి, ఏ మంచి బ్రతుకు లేని వారం నాయన, నీ దృష్టికి అయోగ్యులం ప్రభు. ప్రార్థించటానికి కూడా అర్హత లేని, యోగ్యత లేని వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. గొప్ప దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించండి నాయన. మా అంతరంగాన్ని దర్శించండి అయ్యా. మా హృదయములో స్థిరమైన మనస్సును నూతనంగా మీరే పుట్టించుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఎక్కడో అవిశ్వాసంలో నిలవబడిన వారంగా ఉన్నాం, ఎక్కడో బలహీనులంగా ఉన్నాం అయ్యా, ఎక్కడో నాయన నీ దృష్టికి అయోగ్యులంగా ఉన్నాం ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నువ్వు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడవై ఉన్నావు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కృప, నీ మహోన్నత సన్నిధి నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తు అనే బండపై మమ్మల్ని మీరే స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేము నమ్మదగిన వారం కాకపోయినా ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు ఉన్నతుడైన దేవుడు, నువ్వు మహోపకార్యాలు చేసే గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన గొప్ప దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని కీర్తిస్తున్నాం, నీ నామాన్ని స్తుతిస్తుండగా దేవా మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరే మా అందరి పట్ల జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన ప్రభు ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగానే నీ ఆశ్చర్య కార్యాలు, నీ అద్భుత కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు మేమందరము రుచి చూచుదుము గాక నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. నీవే కృప చూపించండి. బలమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మీ నామ మహిమార్థంగా మీరు జరిగించుకోండి. ప్రతి దుష్టుని కార్యాలు, ఆటంక శక్తుల ప్రభావాలు, అభ్యంతర శక్తుల ప్రభావాలు, సాతాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న వాడి ప్రయత్నములన్నీ యేసు నామములో విఫలమవును గాక. నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. 50 దినాలు నీ శక్తి కలిగిన కార్యాలు మేము చూచుదుము గాక దేవా. ఏకీభవిస్తున్న మా అందరి జీవితాల్లో నీ బలమైన బాహువు మేము చూచుదుము గాక. నీ ముఖ దర్శనం మేము చూచుదుము గాక. నీ దర్శనం మేము పొందుకుందుము గాక. నీ ఆత్మ కార్యాలు మేము రుచి చూచుదుము గాక దేవా. కృప చూపించి బలపరచండి. ఈ ప్రార్థన మీరు ఆలకించండి. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రారంభ ప్రార్థన నుండి దేవ ముగింపు ప్రార్థన వరకు నాయన నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ సంచారం, నీ అభిషేకం, నీ కృప, నీ కాపుదల అల్పులమైన మాకు మీరు తోడుగా ఉంచి మీరే నడిపించమని, ప్రతి దుష్టిని కార్యాలు మీరే లయపరచమని, సాతాను వాడి కార్యములన్నీ మీరే లయపరచమని దేవా నీ శక్తిని మా ఇళ్ళ కనపరచమని ప్రార్థిస్తున్నాం.
నమ్మదగిన వాడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగిన వారం కాదయ్యా. అయ్యా, మాలో ఏ మంచి బ్రతుకులేదయ్యా. నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పార్టీ వాడయ్యా? నువ్వు నరమాత్రుని దర్శించుటకు వాడు ఏ పార్టీ వాడు? ఎలాంటి వారం నాయన? మీ అద్భుతమైన, మీ అనాది కాలమైన సంకల్పము చేత ఏర్పరచబడి, పిలువబడి, ప్రత్యేకించబడి, రక్షింపబడి, ఈ దినం ఈ స్థితిలో మమ్మల్ని నిలవబెట్టిన ఏకైక గొప్ప దేవుడు నీవే. నీకు స్తోత్రాలు నాయన. గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయ శక్తిమంతుడవైన సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ ఉదయం నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమే నిన్ను కీర్తిస్తూ స్తుతిస్తుండగానే మా జీవితాల్లో బలమైన బాహువు, బలమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరుగునుగాక. దేవా, మీరే కృప చూపించి, బలపరిచి, స్థిరపరిచి, నడిపించమని ప్రతి దుష్టుని కార్యాలు ఈ ఉదయం బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాను. ఆటంకములు యేసు నామములో తొలగిపోవును గాక. దేవా, చాలిన దేవుడుగా నాయన మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస కూడికలో ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువు చేసే ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన జీవితంలో చేయనై ఉన్న కొన్ని నూతన క్రియలు, కొన్ని నూతన కార్యాలు ఏంటో ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు, నూతన క్రియలు ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రార్థన పూర్వకంగా కొద్ది నిమిషాల్లో దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాల్లో ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభువు ఆయన చిత్తము, ఆయన బాహువును ఆయన మనకు కనపరచువాడి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూస్తుండగానే ప్రభు మన జీవితంలో నూతన క్రియలు ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. మొన్నటి దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు జరిగించే నూతన క్రియల గురించి, ప్రభు చేసే నూతన కార్యాల గురించి మొన్నటి కాల దినంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం ప్రభు ఇంకా భక్తుల జీవితాల్లో, అనేకుల జీవితాల్లో ప్రభు చేసిన నూతన కార్యాలు మరికొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాస ప్రార్థనలో ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నూతన కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయకాలం ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొన్నటి దినాన మనం అబ్రహాం గురించి తెలుసుకున్నాం. అబ్రహాము జీవితంలో దేవుడు అతని జీవితంలో నూతన కార్యాలు జరిగించాడు. ఎక్కడో అన్యుడిగా ఉన్న అబ్రహాముని దేవుడు పిలుచుకొని తన బంధువుల దగ్గర నుండి, తన దేశం నుండి, తన స్వజనుల నుండి, తన కుటుంబం నుండి దేవుడు ప్రత్యేకించి తనకు వాగ్దానం చేసిన, తనతో నిబంధన చేసిన నిబంధనను, ఆ వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని అబ్రహాము పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రతి నూతన క్రియని అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదండి. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి మన జీవితంలో నూతన కార్యాలు ఆయన చేయబోతా ఉన్నాడు. అబ్రహాము, షారా కూడా గొడ్రాలని నిందలు అనుభవిస్తా ఉందండి. వృద్ధాప్యం వరకు ఆమె గర్భధార కట్టెను, ఆమె యొక్క గర్భం ఊడిగిపోయింది, పిల్లలు కంటానికి శక్తి లేదు. అటువంటి స్థితిలో వారు దేవుని మీద ఉంచిన విశ్వాసం వారి జీవితంలో నూతన కార్యాలు చేసి, ఈరోజు విశ్వాసంలో ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు చేయాలంటే, ప్రభు మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు నూతన క్రియలు జరిగించాలంటే ఈరోజు మన జీవితంలో విశ్వాసం అనే ఆయుధం ఉండాలని ప్రభు మొన్నటి కాల దినంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రభు యోసేపు జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు. యోసేపు జీవితంలో నూతన క్రియలు జరిగించాడు. ఆ సొంత అన్నలే
యోసేపు మీద కుట్ర పన్ని యోసేపుని కొట్టి హింసించి రాళ్లతో కొట్టి యోసేపుని చిత్రహింసలు పెట్టి ఐగుప్తుని ఇంటికి అమ్మివేసినప్పుడు ఇక యోసేపు పడిన ప్రసవ వేదన, యోసేపు పడిన బాధ, కన్నీరు, వేదన ప్రభు ఒకానొక సమయం చూచాడు. ఒక సమయం అంటూ వచ్చింది. ఆయన నిశ్చయించిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో, మనందరి జీవితంలో ప్రభు నూతన కార్యాలు పొందుకోవటానికి మనకంటూ ఒక సమయం ఉంది. నిర్ణయ కాలం రాబోతా ఉంది. సియోను మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు యొక్క నూతన కార్యాలు, ప్రభు యొక్క మహిమ కలిగిన కార్యాలు, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు పొందుకోవటానికి కాలం వచ్చింది. ఈ ఉపవాస ప్రార్థనల్లోనే ఆ నిర్ణయ కాలం వచ్చింది. ప్రభువు నా జీవితంలో ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువు జరిగించబోతా ఉన్నాడు. యోసేపు జీవితంలో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, ప్రభు జరిగించిన అద్భుత కార్యాలు ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్లో ఉన్న ఇంకా కొంతమంది జీవితాల్లో ప్రభు జరిగించిన ఆశ్చర్య కార్యాలు, ప్రభు జరిగించిన నూతన క్రియలు, ప్రభు వారి పక్షముండి ప్రభు వారిని నడిపించిన రీతి చాలా అద్భుతంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయండి. సహోదరి సహోదరుడా, మోషే యొక్క జీవితంలో కూడా ప్రభు అతన్ని పిలుచుకుంటా ఉన్నాడు. అది కూడా మనం విన్నాం. ప్రభు వారి జీవితంలో, మోషే జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఐగుప్తు ప్రాంతం నుండి కనాను చేరేంత వరకు ప్రభు వారికి తోడుగా ఉండి, వారి కష్టంలో, బాధల్లో, శ్రమల్లో, వారి నిందల్లో, వారి అవమానాల్లో, వారి ప్రయాసాల్లో, వారి పోరాటాల్లో ప్రభు వారి పక్షంగా ఉండి, వారికి తోడుగా ఉండి ప్రభు వారిని నడిపిస్తూ వచ్చాడండి. ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన జీవితంలో నూతన క్రియలు జరిగించాలంటే మొట్టమొదటిగా మనలో విశ్వాసం అనే ఒక ఆయుధం మనలో ఉండాలి. విశ్వాసం అనే ఒక గొప్ప కృపను మనం పొందుకొని ఉండాలి. విశ్వాసము ద్వారానే అనేకమైన ప్రభు దగ్గర నుండి నూతన కార్యాలు ఈరోజు మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలంటే, ప్రభు నూతన క్రియలు మన జీవితంలో చేయాలంటే నీవు నేను ఎలా ఉండాలంటే ఆయన నిర్ణయ కాలం వరకు ఎదురు చూసే వరంగా ఉండాలి. యోసేపు రాత్రే ఐగుప్తు యొక్క ఫరో యొక్క దగ్గర ప్రధానమంత్రిగా లేడు, కానీ అతడు శ్రమ పొందాడు, కష్టపడ్డాడు. చెరసాల్లో కొన్ని సంవత్సరాలు ఆ వేదనను, ఐగుప్తు యొక్క బానిసత్వంలో యోసేపు అనుభవించాడు. ఆ శ్రమ తర్వాత దేవుడు అతనికి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొద్ది దినాలే ఈ శ్రమలు, కొద్ది దినాలే ఈ కష్టాలు, మన జీవితాలు మారడానికి ఎటువంటి సోర్స్ లేదని, మన బ్రతుకులు మారడానికి ఎటువంటి సోర్స్ లేదని ఈరోజు బాధపడుతున్నామేమో, కన్నీరు కారుస్తున్నామేమో, దేవుని సన్నిధిలో వేదన పడుతున్నామేమో, దేవుని సన్నిధిలో బాధపడుతున్నామేమో. నా జీవితంలో ఇంకా ఏ అద్భుత కార్యం జరగడం లేదు, నా జీవితంలో ఇంకా ఏ మేలు దేవుని దగ్గర నేను పొందుకోవడం లేదే అని ఈ రోజు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఏడుస్తున్నాయేమో. కానీ ఈ రోజు ప్రభు చదివిస్తున్నాడు, నీకంటూ నాకంటూ దేవుడు ఒక సమయాన్ని మనకు సిద్ధపరిచాడు. ఆ సమయం వరకు మనం ఎదురు చూస్తే దేశం యొక్క ఉన్నత స్థలములో ప్రభువు మనలను నిలబెట్టబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. సియోను మీద దయ చూపటానికి, సియోను మీద కృప చూపటానికి కాలం వచ్చెను. అది ఎలాంటి కాలం అంటే నిర్ణయ కాలమే వచ్చెను. నా జీవితంలో ప్రభు అద్భుతాలు చేయటానికి, ప్రభు స్వస్థపరచటానికి, ప్రభు మేలులతో నింపటానికి, ప్రభు మనల్ని బలపరచటానికి ఈ రోజు నిర్ణయ కాలం వచ్చింది. ఈ ఉపవాస ప్రార్థనల్లోనే ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలలోనే ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల్లోనే ప్రభు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన బలపరచబోతున్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు 450 సంవత్సరాలు
వారు ఆయన బానిసత్వం వారు బ్రతుకుతూ కష్టపడుతూ దుఃఖముతో అప్పుడట వారు పెట్టిన రోదన ధ్వని దేవుడు విన్నాడంట. ఐగుప్తీయులు బాధ పెడుతూ ఉంటే, ఐగుప్తీయులు కష్టపెడుతూ ఉంటే, ఐగుప్తీయులు సుఖంగా జీవిస్తూ ఇక ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా చేసుకొని వారిని కష్టపెడతా ఉంటే, వెట్టి పనుల్లో వారు పెట్టిన మొర ప్రభు సన్నిధికి చేరింది. ఈరోజు ఏ కష్టంలో ఉన్నామేమో, ఏ బాధలో ఉన్నామేమో, శ్రమల్లో ఉన్నామేమో, మరణ పడకల్లో ఉన్నామేమో, అనారోగ్యాలతో ఉన్నామేమో, ఎటువంటి దారులు లేని అన్ని దారులు మూయబడిన స్థితిలో ప్రియ సహోదరి సహోదరుడు మనం ఉన్నామేమో, కానీ ఈ ఉదయం ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఆయన తలంచిన కార్యాలు చేయటానికి నిర్ణయ కాలాన్ని ప్రభు సిద్ధపరచాడు. మనకి ఇప్పుడే జరిగిపోవాలా, ఈ దినమే జరగాలి, ఈ దినమే మనము తలంచిన తలంపుల ద్వారా దేవుడు ఏమి చేయడండి. మన దేవుడు సెలవిస్తున్నాడు, మీ తలంపుల వంటివి కావు నా తలంపులు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ ఎడల నాకున్న తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. అంత గొప్పగానైనా మీ ఎందులో తలంపులు కలిగి ఉన్నా వాటిని నేను నెరవేర్చడానికి సమర్థుడను, వాటిని నెరవేర్చడానికి నేను శక్తిమంతుడను. మీ జీవితంలో నూతన కార్యాలు చేయటానికి నేను సర్వశక్తి గల దేవుడనని ప్రభువు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఒక సమయం వరకు ఎదురు చూద్దామండి. ఒక సమయం వరకు ప్రభు పాదాల దగ్గర ఆయన కొరకు వేచి ఉందాం. ప్రభు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. మోషే జీవితంలో నోటి మాన్యం కలిగిన మోషేని, నత్తివాడైన మోషేని దేవుడు ఒకానొక సమయంలో ఎన్నుకున్నాడండి. గొర్రెలు కాచుకునే మోషేని 40 సంవత్సరాలకు మోషే సిద్ధపడితే, కానీ ప్రభు 40 సంవత్సరాలకు ఆయన ఎన్నుకున్నాడు. మధ్యకాలం 40 సంవత్సరాలు మోషే ఎదురు చూచాడు దేవుని పిలుపు కొరకు. ఒక్క రాత్రిలోనే వాళ్ళు గొప్ప స్థానానికి వెళ్ళిపోలేదండి. ప్రభు చేసే నూతన క్రియలు అవి గొప్పవి, కానీ అవి జరగటానికి కొంతకాలం దేవుడు మళ్ళీ పరీక్షించబోతా ఉన్నాడు. వాటిని పొందుకోవటానికి కొంత సమయాన్ని దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఆ సమయం వరకు మనం నిలిచి ఉంటే, ఆ సమయం వరకు మనల్ని మనం సిద్ధపరుచుకుంటే, ఆ సమయం వరకు మనం ఎదురు చూస్తే ప్రభు యొక్క గొప్ప కార్యాలు మనం పొందుకోబోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ప్రభు మనల్ని బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నూతన కార్యాలు నీవు నేను పొందుకుందాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అయితే ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడండి. వారు సనిగినప్పుడల్లా, వారు బాధపడినప్పుడల్లా, వారికి ఆహారం లేదని, వారికి నీళ్లు లేవని, చేదైన నీరు ఉందని, వారు ప్రతి సమయంలో దేవుణ్ణి పరిశోధించి పరీక్షించినప్పుడల్లా ప్రభు వారి జీవితంలో నూతన క్రియలు జరిగిస్తూ వచ్చాడు. ప్రభు వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ప్రభు వారి జీవితంలో నూతన క్రియలు జరిగిస్తూ వచ్చాడు. ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ నడిపించాడంటే, వారు చేరవలసిన గమ్యస్థానం చాలా తక్కువ సమయంలో వారు చేరొచ్చు, కానీ ప్రభు అరణ్య మార్గంలోనే 40 సంవత్సరాలు వారు నడిపించాడండి. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నా వారి చెప్పులు పాతగిలలా, వారి బట్టలు కూడా పాతగిలిపోలా, చెప్పులు అరిగిపోలా. అంత రీతిలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించాడు. మహిమకరంగా నడిపించాడండి. చెప్పులు అరిగిపోలేదంట వారు 40 సంవత్సరాలు. కేజీ ఆ చెప్పులే 40 సంవత్సరాలు అవే వస్త్రాలే. కానీ దేవుడు వారిని ఆశీర్వాద పదంలో నడిపిస్తూ, శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడనడానికి ఇదే నిదర్శనం. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చాయేమో. ఈరోజు ఎందుకు ఈ బ్రతుకు, ఇక చావే నాకు మేలని ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, కష్టకాలంలో సైతం, శోధనలో సైతం, బాధల్లో సైతం ఆశీర్వాదాన్ని చూడటానికి ముందు మనం అనుభవిస్తున్న పరిస్థితులన్నిటిలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఆయన విడిచిపెట్టలేదండి. 40 సంవత్సరాలు ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడండి. ఎవరైతే అవిధేయత చూపారో వారు అక్కడే రాలిపోయారు. విధేయత చూపిన యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ కానాను దేశాన్ని ఈరోజు విధేయత నిరీక్షించడం మాత్రమే కాదు, ప్రభు చేసే కార్యాల కొరకు ఎదురు చూడడం మాత్రమే కాను,
ఎట్లాంటి ఎదురుచూపు అంటే విధేయతతో కూడిన ఎదురుచూపు. దేవుని మాటకు మనం విధేయత చూపే వారంగా ఉండాలి. దేవుడు ఒక మాట సెలవిస్తే, దేవుడు మనతో ఒక మాట ద్వారా మాట్లాడితే, వాక్యం ద్వారానో, కళల ద్వారానో, దర్శనం ద్వారానో, దైవజనుని ద్వారానో, ఇతరితరమైన ఆయన స్వరం ద్వారానో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం విధేయత కలిగిన వారంగా ఉంటేనే మన ప్రార్థన జీవితంలో మనం ఆశీర్వాదం అనే మెట్టులోనికి వెళ్ళవారంగా ఉన్నాం. విధేయత లేని ఏ ప్రార్థన దేవుడు అంగీకరించడు. విధేయత లేని ఏ ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించడు. విధేయత లేని ఏ భక్తిని దేవుడు అంగీకరించడు. విధేయతతో కూడిన ఉపవాస ప్రార్థన ఈరోజు మనం చేస్తే ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు ఆయన చేయటానికి సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా మనం ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువు గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయటానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒకానొక సమయంలో ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి కానాను దేశం నడిపించే దినాల్లో వారు మార్గ మధ్యంలో అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభువు వారి జీవితంలో చేసిన కొన్ని కార్యాలను ఈ ఉదయకాలం మనం ధ్యానించుకోబోతున్నాం. ఒకానొక సమయంలో ఫరో రాజు మోషేను ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళిపోమన్నాడండి. ఈ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి మీరు వెళ్ళిపోండి, ఇంకా మీకు మీ దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోండి, అక్కడ వెళ్ళి మీ దేవుని గణపరుచుకోండి. ఇక ఈ బానిసపు సంఖ్యలు మీ జీవితంలో ఉండవు. ఇక మిమ్మల్ని నేను శ్రమ పెట్టను, కష్టపెట్టను. ఇక ఐగుప్తులో నుండి మీరు మీ వాటిని తీసుకుని వెళ్ళిపోండి అని ఫరో సెలవిస్తే మోషే అక్కడున్న లక్షలాది కాల్బలము ప్రజలంతా వారి యొక్క ఆస్తిని మొత్తం తీసుకొని ఐగుప్తుని విడిచి కానాను వెళ్తున్నప్పుడు కొద్ది దూరం వారు వెళ్ళినాక దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడండి. అక్కడ దేవుని వాక్యం మనం చూస్తాం. ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచాడు? దేవుడే. శత్రు యొక్క హృదయాన్ని ఎవరు కఠినపరుస్తాడు? దేవుడే. మనకు విరోధంగా లేచేలాగా దేవుడు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారండి. ఎందుకంటే వాటిలో నుండి ప్రభు గొప్ప కార్యాలు మనం చూడడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కార్యాల కొరకు కొందరు ఎదురు చూచారండి. కొన్ని సంవత్సరాలు ఎదురు చూచారు. మూసి ఎదురు చూచారు 40 సంవత్సరాలు. ఎంతో మంది ఎన్నో రీతిలో ఎదురు చూచారు. పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఒకడు ఒక చోట పడి ఉంటే యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి వాడిని కళ్ళకు పూసి సిలోయేమో కోనేట్లోనికి వెళ్ళి కడుక్కోమంటే వాడు వెళ్ళి కడుక్కొనే వాడు శుద్ధుడయ్యాడు. పుట్టినది మొదలుకొని గుడ్డోడండి వాడు. పుట్టినప్పటి నుంచి వాడు యవన ప్రాయం వచ్చేంత వరకు, వాడు యవన వయసులోనికి వచ్చేంత వరకు గుడ్డితనాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు వాడు అన్ని సంవత్సరాలు గుడ్డితనంలో ఉన్నా అంటే ప్రభు కార్యం కొరకు వాడు ఎదురు చూస్తున్నాడు. ప్రభు జరిగించే అద్భుతం కొరకు వాడు ఎదురు చూస్తున్నాడు. ప్రభు క్రియలు వాడిని ఎందుకు కనపరచబడ్డానికి వాడు ఎదురు చూస్తున్నాడు. వాడు స్వస్థ పొందిన తర్వాత అక్కడున్న పరిచయులు శాస్త్రులు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పరిశీలిస్తున్నారు. నువ్వు గుడ్డివాడివి కదా, నీకు చూపు లేదు కదా, పుట్టినది మొదలుకొని గుడ్డోడివి కదా, నువ్వు ఈరోజు ఎలా చూస్తున్నావు? నువ్వు వాడి వంటివి లాంటి వాడివి ఇంకొకటివి కదా, వాడు డూపు కదా, వాడిలాగే కనబడే ఒక మనిషివి కదా నువ్వు, వాడు కాదు కదా నువ్వు అని పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. కానీ గుడ్డివాడి యొక్క కన్నులు తెరిచిన సర్వశక్తి కలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. గుడ్డివాడి కన్నులు తెరిచాడు. దేని ద్వారా అండి? ఆయన ఉమ్ము ద్వారా. ప్రభు యొక్క ఉమ్ములో కూడా స్వస్థతే. దేవుడి ఉమ్ము, ఆయన ఉమ్ములో కూడా స్వస్థత ఉన్నది. అటువంటి సర్వశక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, పరిచయులు శాస్త్రులు వాడిని అడుగుతున్నాడు, నీవు చూపు పొందడానికి కారణం ఎవరు? ఆయన ఎవరో నేను ఎరుగను. ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఉమ్ము వేశాడు, బురద చేశాడు, నా కన్నులకు పూశాడు, సిలోయము కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను వెళ్ళి కడుక్కుంటే చూపు పొందాను. నేను వెళ్ళి కడుక్కున్నా శుద్ధుడయ్యాను. ఆయన చేసిన కార్యం ఇదని ప్రభువునైతే గణపరుస్తున్నాడు. కానీ వారికి ఆశ్చర్యంగా ఉంది. అక్కడ వింటున్న వారికి ఆశ్చర్యంగా ఉంది. పుట్టినది మొదలుకొని గుడ్డోడు ఇప్పుడు ఎలాగ చూపు పొందుతున్నాడు? వెంటనే వారి తల్లిదండ్రులు పిలిపించండి అని వారి తల్లిదండ్రులు పిలిపిస్తా ఉన్నారు. వీడు నీ కుమారుడే అని అడుగుతున్నాడు. అవునయ్యా, వాడు మా కుమారుడే, మాకు ఏకైక కుమారుడే అని వాళ్ళు చెప్తుంటే వీడు ఎలాగూ చూపు పొందుతున్నాడు? వీడు పుట్టినది మొదలుకొని
నేటి వరకు వాడు వాడు గుడ్డివాడే కదా, వీడు ఈ దినం ఎలాగో చూస్తున్నాడని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, అవునయ్యా వీడు మా కుమారుడే, వీడు పుట్టినది మొదలుకొని నేటి వరకు గుడ్డివాడై ఉండటం అది నిజమే, కానీ ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో మాకు తెలియదు, ఇప్పుడు వీడు ఎలాగో స్వస్థత పొందాడో మాకు తెలియదు. వాడు వయసు వచ్చినోడే, వాడు తన తన స్థితి వాడు చెప్పుకోగలడు, తనకు జరిగినది వాడు తనంతట తానే చెప్పుకోగలడు. మేము సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలా. వాడు ఎలాగో చూపు పొందుతున్నాడో మాకు తెలియదు, కానీ వాడిని అడగండి తల్లిదండ్రులు. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూచే ఆ ఎదురు చూపులని ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఈరోజు ఆలస్యం అని భావించొద్దు, ఇంకా ఎన్ని దినాలని నిరుత్సాహపడద్దు. ఈరోజు ఆయన సియోను మీద దయ చూపడానికి కాలం వచ్చిందని, నిర్ణయ కాలం వచ్చిందని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు నీ మీద నా మీద ఆయన దయ చూపటానికి, నీ మీద నా మీద ఆయన కృప చూపటానికి, నీ మీద నా మీద ఆయన కనికరాన్ని చూపటానికి ఒక కాలం రాబోతోంది. ఆయన కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. కొంతమంది ఎదురు చూచాడండి ప్రభు కార్యాల కొరకు. ఈ గుడ్డివాడు యవ్వన ప్రాయం వచ్చేంత వరకు గుడ్డితనంలోని ఎదురు చూస్తూ ఉన్నాడు బ్రతుకుతూ. ఒక సమయం వచ్చింది, ప్రభు వెళ్ళాడు, ప్రభు దర్శించాడు, అతని జీవితంలో ఉన్న లోటును ఆయన తీసేశాడు. గుడ్డివాడనే ఆ యొక్క లోటును తీసేశాడు, ఆ సమస్యనే ప్రభు తీసేశాడు. చూపు లేకపోతే ఏం చూడలేమండి. పగలైనా చీకటే, రాత్రైనా చీకటే, అంత అంధకారమే. తన పనులు తాను చేసుకోలేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవును. కన్ను అంత ప్రాముఖ్యం మన దేహంలో. అలాంటిది ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఉమ్ము ద్వారా బూరద చేసి వాడి కన్నులు ముట్టగా పుట్టినది గుడ్డోడు వాడి చూపు పొందుకున్నాడు. ఈ రోజు ఈ ఉదయకాలం ప్రభువు మన జీవితంలో కార్యం చేయటానికి, నూతన క్రియలు జరిగించడానికి ఒక సమయం ఉంది. విధేయతతో ఎదురు చూద్దాం, ఓపికతో ఎదురు చూద్దాం. ప్రభు కార్యాలు మనం పొందుకోబోతాం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఫరో అట్ట మళ్ళా ఐగుప్తులో ఉన్న రథాలను, గుర్రాలను, రౌతులను తీసుకొని రథం మీద ఎక్కి ఇశ్రాయేల్ ప్రజలను మళ్ళా తరమడానికి వస్తున్నాడండి. వాడిని బానిసత్వంలోకి మరలా తీసుకోవడానికి వస్తున్నాడండి. దేవుడు అతని హృదయాన్ని కఠినపరచు. కొన్నిసార్లు దేవుడే మనకు కొన్ని అనుమతిస్తాడు. దేవుడు కొన్ని పరిస్థితులు మనకు వచ్చేలా చేస్తాడు. ఆయనే కొన్ని పరిస్థితులు మనము నడిచేలా ఆయన మనం నడిపిస్తాడండి. వాటిలో మనం ఉన్నప్పుడు ప్రభువు మరలా వాటిలోండి ఆయన విడిపించబోతున్నాడు. ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయనపై నమ్మకత్వాన్ని చూపినప్పుడు, ఆయన కృప కొరకు వేడుకున్నప్పుడు ప్రభువే మరలా వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించడానికి సర్వశక్తి గల దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చేసే నూతన కార్యాల కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఓపికతో, విధేయతతో మనం ఎదురు చూడాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక లేని మాటలు మనం మాట్లాడొద్దండి. ఓపికను కోల్పోవద్దండి. యోనా గారు ఉన్నారు. యోనా గారట అప్పుడప్పుడే యోనా కోసం ఒక సొర చెట్టును పుట్టించి ఒక అందంగా దాన్ని తయారు చేసి ఒక పందిర్లాగేసి యోనా నివసించడానికి ఒక పందిరిని దేవుడు సిద్ధపరిచాడండి. యోనా నినేవే పట్టణం అంతా తిరిగాడు. యోనా నినేవే పట్టణం అంతా ప్రకటించాడు, మీకు దుర్గతి కలగబోతా ఉంది, ప్రభు మిమ్మల్ని నాశనం చేయబోతా ఉన్నాడు, మీరు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, మీకు ఏ మంచి బ్రతుకు లేదని వారందరికి ప్రకటించి యోనా ఏం చేశాడు, అలసట చెంది ఆ నినేవే పట్టణం అంతా 3 దినాలు తిరిగి అలసట చెంది ప్రభు సిద్ధపరిచిన ఆ సొర చెట్టు కిందికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడప్పుడే దేవుడు మొలిపించాడు యోనా కోసం. మంచిగా వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటే దేవుడే కొన్ని పురుగుకు ఆజ్ఞాపించాడంట. ఆ పురుగు వెళ్ళి ఆ యొక్క సొర చెట్టు వేర్లు కొట్టగా అది వేర్లు మొదలుకొని ఎండిపోయింది. యోనా కోపం వచ్చేసింది, నిరుత్సాహం వచ్చేసింది, వేదన వచ్చేసింది. అప్పటికప్పటికే ఓపిక నశించిపోయింది. సొర చెట్టు గురించి చింతిస్తున్నాడు. నాకు నీడ ఇచ్చి ఈ సొర చెట్టు ఇప్పుడు ఎండిపోయింది, ఎట్లా ఈ పరిస్థితి, కష్టంలో ఎట్లా, ఈ పరిస్థితుల్లో ఎట్లా అని యోనా చింతిస్తున్నాడండి. యోనా అక్కడ మనోవిచారణ నొందుతున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అదే యోనా గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో దేవుడైన యెహోవా 6వ వచనం,
దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్టు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. దేవుడు ఒక సొర చెట్టుని యోనా కొరకు సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచాడు. దేవుడే ఇచ్చాడు యోనాకి. ఎందుకు? యోనా అలసిపోయాడు. యోనా యొక్క శ్రమను పోగొట్టాలి. యోనా కోపంలో ఉన్నాడు ముందుగానే. యోనా శ్రమను పోగొట్టాలా, యోనాకు అలసట తీసుకోవడానికని దేవుడే ఒక సొర చెట్టును మొలిపించి దాని కింద యోనాను స్థిరపరిచాడు. యోనా అంట బహు సంతోషించాడంట. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. దేవుడు మరుసటి ఉదయానికంతా ఒక పురుగుకు ఆజ్ఞాపిస్తే ఆ పురుగెళ్ళి ఆ సొర చెట్టు వేళ్ళు తినంగానే సొర చెట్టు ఏమన్ని తీగ మొత్తం ఎండిపోయింది. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుటి కంటే చచ్చుట నాకు మేలనుకునేను. వెంటనే నిరుత్సాహం. వెంటనే ఆ యోనా జీవితంలో ఇక బ్రతకటం ఎందుకు, చస్తే మేలు. ఎండకు ఈరోజు ప్రభు ఒక సమయంలో మన జీవితంలో మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఉన్న సమస్యల నుండి విడిపించవచ్చు. వెంటనే మరలా అనుమతించవచ్చు. ఆయన విడిపించడానికి శక్తిమంతుడు, అనుమతించడానికి కూడా శక్తిమంతుడే. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయడానికి ఆయన శక్తిమంతుడండి. కొన్నిసార్లు ప్రభువు మన ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవునిపై ఆధారపడ్డాన్ని బట్టి, దేవునికి విధేయులుగా ఉండడాన్ని బట్టి కొన్ని శ్రమల నుండి, కొన్ని కష్టాల నుండి ప్రభు మనల్ని విడిపించవచ్చు. మరలా మనం అవిధేయులమైనప్పుడు ప్రభు మరలా వాటిని అనుమతించవచ్చు. ఇక్కడ యోనాను దేవుడు శ్రమ నుండి విడిపించాలని, ఆయన కలిగిన వేదన నుండి విడిపించాలని ఒక సొర చెట్టుని దేవుడే మొలిపించాడు. మరలా దేవుడే సొర చెట్టుని ఎందుకు నాశనం చేస్తున్నాడు? దాని ద్వారా ఒక పాఠాన్ని యోనాకు బోధించడానికి, శ్రమల ద్వారా ఒక విధేయతని యోనాకు నేర్పడానికి. వెంటనే అండి ఆ ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకున్నాడు. వెంటనే చనిపోవడం మేలు బ్రతకడం కంటే, ఈ ఎండబేడి బెట్టను బట్టి అని వెంటనే నిరుత్సాహం, వెంటనే అవిధేయత, వెంటనే దేవుడి కార్యాలు మర్చిపోతున్నాడు. వెంటనే అన్నిటిని మర్చిపోయి అవిధేయుడిగా నిరుత్సాహపడుతున్నాడు. అక్కడ చూస్తే అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని ప్రభువు వచ్చి అడుగుతున్నాడండి. యోనా, ఈ సొర చెట్టుని గురించి నువ్వు బాధపడుతున్నావే, యోచిస్తున్నావే, దాని గురించి నువ్వు కోపించుకుంటున్నావే, అది న్యాయం అంటే ప్రాణం పొయ్యేంతగా కోపడడం న్యాయం అంట యోనాకి. దేవుడు అంటున్నాడు అక్కడ, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. నువ్వు విత్తనం వేయలా, నీళ్లు పోయిలా, దాన్ని పండించలా, దాన్ని పెంచలా, దాన్ని పందిరలల్లా ఏం చేయలేను. ఒక రాత్రిలో మొలిచింది, ఒక రాత్రిలో ఎండిపోయిన ఆ సొర చెట్టు గురించి విచారపడి చచ్చుట మేలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నావే. నువ్వు చింతపడుతున్నావే, విచారపడుతున్నావే. దేవుడు ఇక్కడ ఆయన ఆంతర్యాన్ని బోధిస్తున్నాడు. ఏంటంటే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? ఒక చిన్న చొర చెట్టుకే నువ్వు విచారపడి ప్రాణం పోవునంతగా నిన్ను నిరుత్సాహపరుచుకుంటున్నావే. 120,000 మంది గొప్ప పశువులు సమృద్ధి కలిగిన ఈ నినేవే పట్టణం గురించి నేను విచారపడద్దా? నా మనసు మార్చుకోవద్దా? దాని కొరకు నేను ప్రయాసపడద్దా అని ప్రభు ఒక శ్రమలో ఒక మార్గాన్ని యోనాకు బోధిస్తున్నాడు. శ్రమల ద్వారా ఒక ఆంతర్యాన్ని ప్రభు మనకు బోధిస్తాడండి. కష్టముల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, రోగాల ద్వారా, ప్రతికూల పరిస్థితుల ద్వారా, బలహీనతల ద్వారా ప్రభువు కొన్ని మార్గాలను మనకు బోధిస్తాడు. ప్రభు కార్యాలను మనకు బోధిస్తాడు. వాటిలో కొన్ని ఆంతర్యాలను ప్రభు మనకు బోధిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యోనాకు ఒక సొర చెట్టును మొరిపించి సొర చెట్టులో నుండి యోనాతో మాట్లాడుతున్నాడు. నువ్వు పెంచుకోకుండా, పోషించకుండా ఒక రాత్రిలో వచ్చి ఒక రాత్రిలో ఎండిపోయిన సొర చెట్టును గురించి విచారపడుతున్నావే. ఈరోజు శ్రమల ద్వారానే గొప్ప ఆశీర్వాదంలోనికి ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. శ్రమల ద్వారానే ప్రభు కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయండి.
ఊహించని కార్యాలు, మనం తలంచని కార్యాలు, మన ఊహకు అందని కార్యాలు, అట్టి నూతన క్రియలు ప్రభు మన జీవితాల్లో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ప్రభు కార్యాలకు మనం ఎదురు చూద్దాం. పుట్టినది గుడ్డివాడు చూపు పొందుకున్నాడు, ఎదురు చూచాడు. ఈరోజు ప్రభు మన జీవితాల్లో మేలు చేస్తాడని, ఆయన మనకు బాగు చేస్తాడని, మనం స్వస్థపరుస్తాడని, మన జీవితంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడని, మన జీవితంలో ఆయన కృప కొరకు మనం ఎదురు చూచినప్పుడు ప్రభు నూతన కార్యాలు జరిగిస్తాడని ఈరోజు మనం విశ్వసిస్తే, ఈరోజు ప్రభు మాటకు విధేయత చూపితే, ఈరోజు ప్రభు కృప కొరకు ఎదురు చూస్తే ప్రభువే మనందరి జీవితంలో ఆయన నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరుస్తున్నాడండి. శత్రువును దేవుడు మన దగ్గరికి అనుమతించేవాడుగా ఉన్నాడు. యోబు ఉన్నాడండి. యోబు యొక్క పరిస్థితి అంతా, యోబు యొక్క జీవితాన్ని అపవాదికి ఎవరు అప్పగించాడు? ప్రభువే అప్పగించాడు. అతన్ని కలిగిన సమస్తముని చేతికిస్తున్నా, అతని ప్రాణానికి మాత్రం హాని చేయొద్దు, అతని కలిగినదంతా నీకు ఇస్తున్నా, నీకు ఇష్టం వచ్చి చేసుకోకుంటే చిత్ర హింసలు పెట్టాడండి సాతాను యోబుని. అతని కలిగిన గొప్ప ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడైన యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తి పోయింది, సంపద పోయింది, తన పశువులు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, అన్ని చనిపోయాయి, అన్ని పోయాయి. తన కుమార్తెలు కూడా చనిపోయారు. చివరికి కురుపులతో మొత్తాడండి యోబును సాతాను. రోగం ఇచ్చాడు, కురుపుల రోగం, చిల్ల పెంకులతో గీక్కుంటూ. తన శ్రమల్లోకి, తన కష్టాల్లో సైతం ఎక్కడ దేవుని దృష్టికి యోబు అవిధేయుడు కాలేదు, విధేయుడుగానే ఉన్నాడు. అన్ని పోతున్నా, ఆస్తి పోతున్నా, దరిద్రుడిగా మారుతా ఉన్నా, కురుపులతో అందరూ అసహించుకుని ఊరి వెలుపటకి ఆ స్థితిలోకి వెళ్తా ఉన్నా, చిల్ల పెంకుతో గోక్కుంటున్నా, ఎవరు పట్టించుకునే స్థితిలో ఉంటున్నా, ఎక్కడ అవిధేయత యోబు చూపల. స్నేహితులు వచ్చి దూషిస్తా ఉన్నా, స్నేహితులు నీ దేవుని విడిచిపెట్టమంటున్నా, స్నేహితులు అసహించుకుంటున్నా, భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదులుకుందువా అని భార్య వచ్చి మాట్లాడుతున్నా, ఎక్కడ తన యథార్థతను వదల, ఎక్కడ తన విధేయతను వదిలిపెట్టాల? అవిధేయుడు ఎక్కడ కాలే ప్రభుకి. తాను కలిగి ఉన్న అట్టి జీవితమే మరలా రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకు దయచేసి శ్రమల్లో నిలవబడాలండి. నెక్స్ట్ ఒకటి, శ్రమల్లో ప్రభు కొరకు ఎదురు చూడాలి, ఆయన సమయం కొరకు. రెండవదిగా శ్రమల్లో ఆయన మాటకు మనం విధేయులం అవ్వాలి. మూడవదిగా శ్రమల్లో మనం నిలబడాలి. కొన్ని పరిస్థితుల్లో దేవుడే మనకు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు, వాటిలో మనం నిలబడితే గొప్ప ఆశీర్వాదాలు చూడబోతాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ ఉదయకాలం ప్రభు మన జీవితంలో ఉపవాస ప్రార్థనలో ఆయన నూతన క్రియలు చేయాలంటే, ప్రభు నూతన క్రియలు జరిగించాలంటే, శ్రమల్లో, కష్టాల వైపు, బాధల వైపు, నిందల వైపు, రోగాల వైపు, మరణ పడకల వైపు మనం చూడొద్దు, కానీ శ్రమల్లో నిలబడదాం. ప్రభు కార్యాలు మనం చూడబోతాం. ఇక్కడ యోబు నిలబడ్డాడు, అందరూ వచ్చి దూషిస్తున్నారు, అందరూ నీ పరిస్థితి ఎలా ఉండేవాడివి, ఎలాగ అయిపోయావు, ఒకప్పుడు ఊజి దేశంలోని నీ వంటి ధనవంతుడు, నీ వంటి ధర్మకర్త, నీ వంటి గొప్పవాడెవడు లేడు. ఈరోజు మనుషులందరూ అసహించుకునే స్థితిలో, కుటుంబం కూడా పట్టించుకునే స్థితిలో, చిల్ల పెంకులతో గోక్కుంటూ ఇటువంటి రోగముతో ఇక్కడ పడి ఉన్నావే, ఆ దేవుడు ఏం మేలు చేశాడు నీ జీవితంలో అని ఈరోజు నీవు దేవుణ్ణి మనం నమ్ముకోవడాన్ని బట్టి మన బంధువులు అంటున్నారేమో, మన రక్త సంబంధికులు అంటున్నారేమో, మన కుటుంబంలో వారు అంటున్నారేమో, దేవుణ్ణి నమ్ముకున్నావే, దేవుడు ఏం మేలు చేశాడు నీ జీవితంలో, ఆయన నమ్ముకోవడం ద్వారా నీకు కలిగిన మేలేంటి, ఆయన విడిచిపెట్టని ఈరోజు నిన్ను నిందిస్తూ, అవమానపరుస్తూ, హేళనగా, చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ప్రభువు నిన్ను తలచుకుంటున్నాడు, ప్రభు నిన్ను తలంచుకోబోతున్నాడు. ఈ దినం ప్రభు యోబును మరల దర్శించినట్లుగా, యోబును మరల దేవుడు దర్శించి యోబు స్థితిగతులు మార్చినట్లుగా ప్రభు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. మన ప్రతి పరిస్థితులు తారుమారు చేయబోతున్నాడు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు నూతన క్రియలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ప్రభు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. యోబుని హెచ్చించిన దేవుడు, శ్రమలో యోబు నిలబడ్డాడండి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తుండగానే యోబు యొక్క మునుపటి స్థితిని రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభు అతనికి ఇచ్చేశాడు.
యోబుని దేవుడు దర్శించాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు కోల్పోయిన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం విశ్వసిద్దాం, ఈ ఉదయం నమ్ముదాం ప్రభు కార్యాలకు. ఇక్కడట ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరుస్తుంటే ఫరో రథాలు గుర్రాలెక్కి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా తరుముతూ ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు ఓయమ్మ ఫరో మళ్ళా వస్తున్నాడు, ఫరో మరలా మనల్ని బానిసలుగా చేయబోతున్నాడు, ఫరో మనల్ని చంపుతాడేమో, ఫరో మనల్ని శిక్షిస్తాడేమో అని పరిగెత్తుకుంటూ వెళ్తే ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఏంటంట, ఒక దారిలో ఒక శత్రువు వస్తున్నాడని పరిగెత్తుంటే ముందు అన్ని దారులు మూయబడ్డాయి. ఎనికిల ఫరో సైన్యం, చుట్టూ పర్వతాలు, కొండలు, ముందు ఎర్ర సముద్రం. కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఉంటాయండి. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు వెంబడి కష్టాలు, దుఃఖం వెంబడి దుఃఖము, రోగాలు వెంబడి రోగాలు, బాధలు వెంబడి బాధలు కొన్ని వస్తూ ఉంటాయి. వాటిలో నిరుత్సాహపడిపోయి కృంగిపోయి ముందున్న దారులు ముయ్యబడిన స్థితిలో, ఎటువంటి సోర్స్ లేని స్థితిలో బాధపడి నిరుత్సాహపడే వారంగా మనం ఉంటాం. కానీ ఇక్కడ వీరి జీవితంలో కూడా అంతే. వెనుకల ఫరో తరుముకుంటూ వస్తున్నాడు రథాల మీద, వీరి కాలినడక ద్వారా పరిగెత్తున్నారు. కొంచెం ముందుకెళ్తే ఇంకా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కొండలు వచ్చాయి, ముందు ఎర్ర సముద్రం వచ్చింది. అందరూ దుఃఖముతో ఫరో వస్తున్నాడు, చంపేస్తాడు, ఇంకా ఆయన మరలా బానిసత్వంలోకి తీసుకుపోతాడు, మరలా ఆయన మమ్మల్ని శిక్షిస్తాడు, మరలా ఆయన కింద బానిసత్వంలో బ్రతకాలని ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. మోషే దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోషే మొరపెడతా ఉంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఏల నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుకు చెప్పండి. నాకు ఇప్పుడు ఎందుకు మొరపెడుతున్నావు, సాగిపోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ సాగడానికి సోర్సే లేదు. ప్రభువేమో ముందుకు నడవమంటున్నాడు, ప్రభువేమో నేను నీతో ఉన్న నడువు అంటున్నాడు. ముందు మార్గం లేదు నడవటానికి. వెనికిల ఫరో సైన్యం, చుట్టూ కొండలు, ముందు ఎర్ర సముద్రం. ప్రభు అంటాడు, నీ చేతి కర్ర, మోషే నీ చేతి కర్ర ఎత్తి సముద్రం మీద చాపమంటే మోషే తన చేతి కర్రనెత్తి సముద్రం మీద చాపగా అది 2 పాయలైందంటే ఎంత గొప్ప కార్యం! ప్రభు వారి జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒక ఎర్ర సముద్రమే 2 పాయలుగా, సముద్రము 2 పాయలుగా, గోడలుగా మధ్యలో దారి రావడం అంటే అది సామాన్యమైన విషయమా అండి? ప్రభు చేసే నూతన క్రియలు అలాగుంటాయి. వారు అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో, అన్ని దారులు మూసుకుపోయిన స్థితిలో, ఇక కన్నీరే, వేదనే, దుఃఖమే అని వారు రోధిస్తున్న సమయంలో ప్రభువు వారి పక్షాన ఉండి వారి జీవితంలో ఒక నూతనమైన ద్వారాన్ని ప్రభు తెరిచాడు. హల్లెలూయా! ఈరోజు అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో కన్నీరు కార్చి ఈరోజు వేధిస్తున్నామేమో, రోధిస్తున్నామేమో. ఏ దారి లేదే, ఏ సోర్స్ లేదే, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూడడానికి ఏ మార్గం లేదని ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా వేధిస్తున్నామేమో, రోధిస్తున్నామేమో, దుఃఖపడుతున్నామేమో. మార్గాలు లేవని, ఒక నూతన ద్వారం లేదని, ఇక శ్రమలు ఇంతే, నా కష్టం ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని మన జీవితాన్ని బట్టి కలతపడి రోధిస్తున్నారేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నా జీవితంలో ఆయనే జోక్యం చేసుకుని మనకంటూ ఒక నూతన ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. ప్రభు ఒక నూతన సమస్యలో నుండే ఒక నూతన ద్వారం. వారికి వచ్చిన ప్రతికూల పరిస్థితులు, వారికి వచ్చిన శ్రమ, వారికి వచ్చిన కష్టం అది అంతా ఇంత కాదండి, చాలా కష్టం. వారు తప్పించుకునే మార్గమే వారికి లేదు. చుట్టూ సైన్యం, చుట్టూ కొండలు, వెనకాల సైన్యం, ముందు ఎర్ర సముద్రం. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టగా వారి జీవితంలో సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా మార్చాడు. సముద్రంలో ఆరిన నేల ఉంటుందండి. ప్రభు అంట ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడంట. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం, నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం
21వ వచనం మనం చూస్తే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే ఎప్పుడైతే తన చెయ్యి సముద్రం మీద చాపాడో, కర్రను చాపాడో, వెంటనే సముద్రం, దేవుడు తూర్పు గాలిని సముద్రం విస్తరింపజేశాడంట. తూర్పు గాలితో సముద్రం మీద రాగానే అది ఆరిన నేలగా రెండు పక్కల గోడల్లాగా నీళ్లు నిలబడ్డాయండి. ఇశ్రాయేల్ ప్రజలకి ఎంత ధైర్యం! ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు వారి జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేశాడండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆజ్ఞాపించగానే అది రెండు పాయలుగా మార్చబడి ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ అక్కడ వెళ్తున్నారంట. నీళ్లు బడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన మేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమల పక్కలను వారికి గోడవలే నుండి. నీళ్లు గోడల్లాగా నిలబడ్డాయి. సముద్రంలో ఉన్న తడి అంతా వెళ్ళిపోయింది. ఆరిన నేల వచ్చేసింది. ఇశ్రాయేల్ ప్రజలు ఎట్లా వెళ్తున్నారు? ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఎంత గొప్ప కార్యం! ప్రభువు చేసే కార్యాలు మన ఊహకు అందని, మన ఊహకు గుర్తుకు రాని, మన ఊహకు అందని గొప్ప కార్యాలు ప్రభువు మన జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఇక్కడ చూస్తే వారి జీవితంలో చేశాడండి ప్రభువు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. ఆరిన నేల మీదట ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ ఆ యొక్క ఎర్ర సముద్రంలో పడి దాటుకుని వెళ్తున్నారంట. ఇంకా చూస్తే ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరిరి. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం వల్ల నడుచుకుంటూ పోతుంటే ఫరో సైన్యం అప్పటికి వదిలిపెట్టలా. వారు సముద్రంలో పడిపోతే మనం పోదాం సముద్రంలో అని. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం దాటేంత వరకు ఈ యొక్క ఫరో సైన్యం అంతా సముద్రం మధ్యలోకి వచ్చింది. అక్కడికి వారంతా మధ్యలో చేరారంట. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపట్టునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకో. నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధలు, మన వేదనలో ప్రభు మన పక్షంగా ఉండి శత్రుతో యుద్ధం చేయబోతున్నాడు. మన రోగం మనకు పెద్దది కావచ్చు, మన సమస్య మనకు పెద్దది కావచ్చు, మన యొక్క వ్యాధి మనకు పెద్దది కావచ్చు, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు మనకు పెద్దవి కావచ్చు, మన యొక్క అప్పుల బాధలు మనకు పెద్దవి కావచ్చు. కానీ మనము నిలబడుతుండగా, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తుండగా మన శత్రువుతో ప్రభువే యుద్ధం చేయబోతున్నాడు. మన శత్రువుతో ప్రభువే పోరాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నమ్ముదామండి ప్రభును. ఈ ఉదయకాలం ప్రభు మన జీవితాల్లో కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడండి. ఈ ఉపవాస ప్రార్థనలు మనం ఎదురు చూస్తున్న ఎదురు చూపులో ప్రభువే గొప్ప కార్యాలు నా జీవితంలో ఆయన చేయటానికి సర్వశక్తి గల దేవుడిగా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. వీరి జీవితంలో ఇశ్రాయేల్ ఐగుప్తీయులను దేవుడు కలవరపరిచాడు. వారి రథ చక్రములు ఊడిపడే చేశాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఫరో సైన్యం అంతా దేని మీద వస్తున్నారు? రథాల మీద, రౌతుల మీద వారు వస్తున్నారు. దేవుడట వారి చక్రాలు ఊడిపట్టు చేశాడంట. చక్రాలు లేకపోతే రథం ఫాస్ట్ గా వెళ్తుందండి. ఎక్కడ వీరు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను తరుముతారేమో, ఇశ్రాయేల్ ప్రజలను ఛేదిస్తారేమో ఒక దృక్పథంతో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వాటిలో నుండి ప్రభు వారిని విడిపిస్తూ వచ్చాడు. ఈ దినం మన ప్రభు మన జీవితాల్లో నూతన క్రియలు ఆయన చేయబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల పక్షం ఇదొక్కటి మాత్రమే కాదని ఎన్నో నూతన క్రియలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప క్రియలు ప్రభు వారి జీవితాలు జరిగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయులకు అర్థమైపోయింది, ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా వారి దేవుడు మనతో యుద్ధం చేస్తా ఉన్నాడు. ఈ ప్రతికూల పరిస్థితులన్నీ వారి దేవుడు మనకు అనుమతించాడు. ఆయన మనల్ని నాశనం చేయబోతున్నాడు. తిరిగి మనం తప్పించుకొని పోదాం పదండి అని వారిని సిద్ధపరుచుకుంటుంటే దేవుడు మోషేతో అంటున్నాడు, తిరిగి నీ చెయ్యిని, నీ హస్తాన్ని, ఆ కర్రని సముద్రం మీద చాపు అని సెలవిస్తే మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక
ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేశాను. కొంతమంది పారిపోతున్నారు తప్పించుకోవాలని, కానీ సముద్రం అధిక బలముతో మరలా పొంగింది. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రంలో పడి నడుచుకుంటూ వెళ్తూ వారు గమ్యం చేరగానే, ఐగుప్తీయులు మధ్యలో ఉండగానే సముద్రం మరలా పొంగింది. అధిక బలముతో పొంగింది. ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను తరిమిన ఐగుప్తీయులు, వారి రథములు, వారి రౌతులు, వారి యొక్క సామర్థులు, సైన్యాధిపతులు అందరూ కూడా ఆ యొక్క సముద్రంలో మునిగిపోయారంట. సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రభువు శత్రువును అక్కడ హతమార్చాడు, వారి జీవితంలో ఉన్న శత్రు కార్యాలు. అప్పటి వరకు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలని అక్కడితో ప్రభు వారిలోనున్న బానిసత్వాన్ని విడిపించాడు ఆ కార్యం ద్వారా. నీ సహోదరి సహోదరుడు, ప్రభు చేస్తే మన బానిస కట్లైన తెంచబోతున్నాడు. మన ఆర్థిక ఇబ్బందులనే కట్లైన తెంచబోతున్నాడు. మన రోగములనే కట్లు ఆయన తెంచబోతున్నాడు. మన సమస్యలు, మన పోరాటాలనే కట్లు ఆయన మన జీవితంలో తెంచబోతున్నాడు. ఆయన విడిపిస్తే అది ఇక ఎన్నడూ మన జీవితంలోకి రాదండి. అప్పటి వరకు ఫరో ఇక వాడిని వెంబడిస్తూ, వేధిస్తూ, వాడిని పోనిచ్చేవాడు, మరలా ఆపేవాడు, పొమ్మనేవాడు, ఆపేవాడు. అనేక పర్యాలు ఇలా జరిగింది. ఇక్కడ ఏకంగా వాడిని హతమార్చాలి, మరలా తీసుకెళ్లాలని వచ్చాడు. ఇక ఫరో ద్వారా వస్తున్న శ్రమలు దేవుడు అంటాడు, ఇక ఐగుప్తీయులను మీరు ఎన్నటికీ ఇంకా చూడరు. ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు చూడరు. వారిని ఇక మీరెన్నడూ అక్కడ చూస్తే, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఆ దినమున ప్రభు వారికి సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. వారిని వదిలేశాడు. మరలా ప్రభువే శత్రు హృదయాన్ని కఠినపరిచాడు. మరలా శత్రు చేతిలోని ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇచ్చాడు. ఈరోజు శ్రమలు ఆయన అనుమతించబోతున్నాడు, కష్టాలు ఆయన అనుమతించబోతున్నాడు, నిందలు, వ్యాధి బాధలు ఆయన అనుమతించబోతున్నాడు. మరలా ప్రభువే వాటిలోని విడిపించబోతున్నాడు. పరిపూర్ణంగా ప్రభువే స్వస్థపరచబోతున్నాడు. పరిపూర్ణంగా ప్రభువే మన జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉపవాసంలో విశ్వసించుదాం ప్రభుని. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం. ప్రభు చేసే నూతన క్రియలకు ఎదురు చూద్దాం. శ్రమల్లో, నిందల్లో, కష్టాల్లో, అవమానంలో నిలువబడదాం. ప్రభు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఐగుప్తీలట, చచ్చిన ఐగుప్తులను ఇశ్రాయేల్ ప్రజలందరూ చూచారంట సముద్రం ఒడ్డున. వారందరూ చచ్చిన వ్యక్తులుగా పడిపోయారంట. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకించి, వారి నమ్మకం స్థిరపరచబడుతుంది అక్కడ. అప్పటి వరకు అపనమ్మకం. ఈ దేవుడిని నమ్మి వచ్చాము, ఈ మోషేని నమ్మి వచ్చాము, ఐగుప్తులో ఉండింటే కనీసం తిండి ఉండేది, ఐగుప్తులో ఉంటే కనీసం నీళ్లు ఉండేవి, వారి బానిసత్వంలో ఉన్న మా బ్రతుకు బాగుండేది, ఇక్కడొచ్చి చచ్చిపోయే వారంగా ఉన్నాం, ఇక్కడొచ్చి ఆకలితో చచ్చిపోయే వారంగా ఉన్నామని ఎన్నో పర్యాలు సనిగారండి వాళ్ళు. ఇక్కడైతే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ప్రభు వారి శ్రమల్లో వారిని విడిపించిన రీతిని బట్టి వారిలో విశ్వాస శాతం పెరిగింది. దేవుడి మీద వారి నమ్మకత్వం పెరిగిందంట. అక్కడ చూస్తే యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. అపనమ్మకం వారి నుండి తొలగిపోయింది. అపనమ్మకం వారి జీవితాల నుండి కొట్టివేయబడింది. దేవుడి మీద వారి నమ్మిక ఉంచారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, శ్రమల ద్వారా దేవుడు మన నమ్మకత్వాన్ని చూడబోతున్నాడు. మన పోరాటాల్లో దేవుడు మన నమ్మకత్వాన్ని చూడబోతున్నాడు. మన నిందల్లో, అవమానాల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో, ప్రతి సమయంలో ప్రభు మన నమ్మకాన్ని చూడబోతున్నాడు. మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి ప్రభు మీద. ప్రభు స్వస్థపరచగలడు, ప్రభు విడిపించగలడు ఆయన నమ్మాలండి. మనం ఈ ఉదయం నమ్మితే దేవుని కార్యాలు ఈ ఉదయం మనం చూడబోతా ఉన్నాం. ప్రభు ఎర్ర సముద్రం మధ్యలో ఒక దారిని చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. గొప్ప కార్యాన్ని ప్రభు వారి జీవితంలో చేశాడు.
ఈరోజు అట్టి గొప్ప కార్యాలు ఈ ఉపవాస ప్రార్థనలో, అట్టి నూతన క్రియలు ప్రభు నా జీవితంలో ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. 3 ప్రాముఖ్యం ఏంటంటే, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానంలో మనం ఏం చేయాలంటే నిలబడి మొట్టమొదటిగా ప్రభు కొరకు ఎదురు చూచే వారంగా, విశ్వాసంతో ఉండే వారంగా ఉండాలి. విశ్వాసం అనే ఒక ఆయుధాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసంతో మనము ఆ శ్రమల్లో, ఆ నిందల అవమానాల్లో మనం ఉంటే ప్రభు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. రెండవది విధేయత. శ్రమల్లో, కష్టాల్లో, మన పరిస్థితుల్లో మనం విధేయులుగా ఉంటే ప్రభు మన విధేయతను చూచి మన స్థితిగతులు మార్చబోతున్నాడు. మూడవదిగా ఆయన సమయం కొరకు ఎదురు చూడాల. ప్రభువు చేసే నిర్ణయ కాలం రాబోతుంది. ప్రభు స్వస్థపరిచే కాలం రాబోతుంది. ప్రభు విడుదలిచ్చే కాలం రాబోతుంది. ఆ కార్యం కొరకు మనం సమయం కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. నాలుగవదిగా ఇంతవరకు మనం చూసుకుందాం. శ్రమల్లో, కష్టాల్లో, పోరాటాల్లో, నిందల్లో, అవమానంలో నిలువబడే వారంగా మనం ఉండాలి. నిలవబడితే గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఈరోజు మనం నిలవబడదాం దేవుడు నూతన కార్యాల కొరకు. ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో నా జీవితంలో ఆయన నూతన కార్యాలు, నూతన క్రియలు, అద్భుత కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నమ్ముదామా ఈ దినం దేవుడు మనల్ని హెచ్చించాలన్న, దేవుడు మనల్ని నడిపించాలి. ఇంకా చాలా మంది ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది జీవితాల్లో ప్రభువు నూతన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, గొర్రెలు కాచుకునే దావీదు యొక్క జీవితంలో కూడా ప్రభువు నూతన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. సమూయేలు ప్రవక్త ఇక్కడ దావీదును అభిషేకిస్తున్నాడు. దావీదును దేవుడు ఎన్నుకుంటున్నాడండి. ఇక్కడ దావీదు జీవితంలో ఒక నూతనమైన మార్గాన్ని ప్రభు తెరుస్తున్నాడండి. ఒకప్పుడు దావీదు యొక్క జీవితం గొర్రెలు కాచుకునే జీవితం. అంతవరకు ఆ అభిషేకాన్ని పొందుకున్నంత వరకు దావీదు జీవితం తన తండ్రి యొక్క గొర్రెలు కాచుకునే స్వభావంలో దావీదు ఉన్నాడు. గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు ఒక రాజుగా అభిషేకిస్తున్నాడండి. ఇశ్రాయేలీల ప్రజలకు రెండవ రాజుగా, సౌలు తర్వాత రాజుగా దేవుడు దావీదుని ఎన్నుకుంటున్నాడు. కారణం దావీదు చూపిన విధేయత, తండ్రి యొక్క బాధ్యతను తండ్రి చెప్పినట్టుగా విని. అన్నలందరూ ఉన్నారండి దావీదుకి. వారి అన్నలు ఎంచుకోబడ్లా, వాళ్ళ అన్నలు జ్ఞానవంతులు, యుద్ధ ప్రవీణులు, సౌలు దగ్గర ఉండి యుద్ధంలో పోరాడి గెలిచిన యుద్ధ ప్రావీణ్యత వారికి ఉంది. కానీ అలాంటి బలాఢ్యులను దేవుడు ఎన్నుకోవాల. బాలుడైన దావీదును ప్రభు ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా జీవించిన సౌలును నేను రాజుగా తీసేశాను, ఇంకొక రాజును సిద్ధపరచని చెప్తున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును బట్టి నీవు ఇంకెంతకాలం దుఃఖిస్తావు? సమూయేలు దుఃఖిస్తున్నాడండి. సమూయేలే వెళ్ళి సౌలుకు చెప్పాడు, నీవు చేసిన కార్యాన్ని బట్టి అమాలేకులను చంపకుండా, వారిని సర్వనాశనం చేయకుండా ప్రభు చెప్పిన మాటకు అవిధేయుడయ్యావు కాబట్టి, దేవుడు వారిని ఇదేమి తెచ్చుకోవద్దు, వారిని నాశనం చేసిరా, వాళ్ళని అన్ని కాల్ చేసిరామని చెప్తే నువ్వు వారి దగ్గర నుండి మంచి పశువులను, గొర్రెలను తెచ్చుకొని దేవుని దృష్టికి అవిధేయుడయ్యావు కాబట్టి నిన్ను దేవుడు విసర్జించుతున్నాడు, నిన్ను దేవుడు రాజుగా తొలగిస్తా ఉన్నాడని సౌలుకి హెచ్చరించిన సమూయేలు ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏమని? సౌలు యొక్క స్థితిని బట్టి వేధిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడంట. దేవుడు సౌలును విసర్జించాడు. కానీ దేవుడు అంటున్నాడు సమూయేలుతో, సమూయేలు నీవు ఇంకెంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపు. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను నిన్ను పంపుతున్నా. యెష్షయి యొద్దకు వెళ్ళి
అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నా, అతని కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించు, ఆ తైలపు కొమ్ముతో ఆ నూనె వేసి అతన్ని అభిషేకించని దేవుడు ఇక్కడ సమూయేలుకి హెచ్చరిస్తా ఉన్నాడు. 2వ వచనంలో, సమూయేలు నేనెట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు విన్న ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు పశుబలువును వధించుటకై వచ్చితిని చెప్పి యెష్షయిని బల్యార్పణమునకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. అయ్యా, నేను దావీదును అట్లా యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించడానికి నేను పోయే విషయం సౌలుకు తెలిస్తే సౌలు నన్ను చంపడానికి కూడా వెనుకాడడు. సౌలు రాజు నన్ను చంపేస్తాడు. నేను ఎలా వెళ్తానయ్యా అని దేవుని సన్నిధిలో సమూయేలు మొరపెడుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక పెయ్య తీసుకొని, ఒక పశువును, ఒక మేకను తీసుకొని, దాన్ని తీసుకొని నువ్వు వధించడానికి అక్కడికి వెళ్ళు. అక్కడ నువ్వు ఎవరిని పిలుస్తావు అంటే యెష్షయి నీ యొద్దకు పిలుచుకో, ఆ బలి వధించటానికి యెష్షయిని బల్యార్పణమునకు పిలువు, బలి అర్పించడానికి యెష్షయిని నువ్వు పిలువు, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు నేను తెలియజేస్తా. నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికంటే బలి అర్పించడానికి వెళ్తున్నావు, రాజుగా అభిషేకించడానికి కాదు, యెష్షయి కుమారులను అభిషేకించడానికి కాదు, బలి అర్పించడానికి నువ్వు వెళ్తున్నట్టుగా నువ్వు వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నేను చెప్తా అంటున్నాడు దేవుడు. 3వ వచనంలో యెష్షయిని బల్యార్పణ 4వ వచనం తెలియజేస్తున్నా, ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా సెలవిచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావని అడుగుగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. సమూయేలు ప్రవక్త బెత్లెహేముకి వెళ్తా ఉంటే అక్కడ ఉన్న వారందరికీ భయం వచ్చేసింది. ఆనాటి కాలంలో ప్రవక్తల యొక్క మాటలను ఆ రాజులు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ నమ్మేవారండి. ప్రవక్త క్షేమవచనం తెస్తున్నాడా, ప్రవక్త ఏ వచనాన్ని తెస్తున్నాడు, క్షేమాన్ని తెస్తున్నాడా, మనకు నాశనాన్ని తెస్తున్నాడని ఆ రాజ్యంలో ఉన్నవారు భయపడతా ఉండేవారు. ఇక్కడ వారు అదే ఎదుర్కొని పోయి భయపడి సమూయేలుతో అంటున్నాడు, ప్రవక్త అయిన సమూయేలా, నువ్వు క్షేమవచనంతో వస్తున్నావా, నువ్వు ఎలాగొస్తున్నావు అంటే, సమూయేలు అంటున్నాడు, నేను సమాధానంగానే వస్తా ఉన్నా, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి, శుద్ధిపరచుకోండి మిమ్మల్ని, మీరు శుద్ధులుగా మారండి, నేనైతే సమాధానంగా వస్తున్నా. ప్రభు సెలవిచ్చిన ఒక మాటను చేతబట్టుకొని ఈ యొక్క బెత్లెహేం ప్రాంతాన్ని నేను వస్తున్నానని సమూయేలు అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు. 6వ వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. యెష్షయి యొక్క మొదటి కుమారుడైన ఏలీయాబు వచ్చి అక్కడ నిలబడగానే సమూయేలు అనుకుంటున్నాడు, యెహోవా నిర్ణయించిన వ్యక్తే ఈ వ్యక్తి నా ఎదురుగా ఉన్నాడని అతడు అనుకుంటున్నాడు, దేవుడు అనుకోలా, సమూయేలు అనుకుంటున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. సమూయేలు అతడు ఎత్తుగా ఉన్నాడనో, అతడు రూపవంతుడనో, అతడు జ్ఞానవంతుడనో, అతడు బలవంతుడనో, అతడు యుద్ధ ప్రావీణ్యుడనో, అతడు సర్వశక్తి కలిగిన వాడనో అతన్ని ఎన్నుకోవాకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. అక్కడ ఎంత మంచి మాట చెప్తున్నాండి, అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టాలి. పై రూపాన్ని చూసి జడ్జిమెంట్ చేయకు. ఈరోజు మనుషులు పై రూపాన్ని చూసి మళ్ళీ నిందిస్తూ ఉంటారు, పై రూపాన్ని చూసి అవమానకరంగా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు, మన రూపాన్ని చూసి నవ్వేవారిగా ఉంటారు, మన యొక్క రూపాన్ని చూసి బాధపరిచేవారిగా ఉంటారు చాలా మంది. నేను ఫేస్ చేశానండి. నేను లావుగా ఉండడాన్ని బట్టి ఎంతో మంది అవహేళనగా మాట్లాడడం, చులకన చేసి మాట్లాడడం, సెటైర్లు వేయడం, ఎన్నో మాటలు, ఎన్నో రీతులుగా చాలా విషయాల్లో దేవుని సన్నిధిలో బాధపడిన దినాలున్నాయి, అవమానాలు పడిన దినాలున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు మన పై రూపాన్ని చూసి వారు జడ్జిమెంట్ చేయొచ్చు, నిందించవచ్చు, అవమానపరచచ్చు, అవహేళనగా మాట్లాడచ్చు, వారు మళ్ళీ దుఃఖపరిచేట్టుగా మాట్లాడచ్చు. కానీ ప్రభు అట్ట మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రభు మన పై రూపాన్ని చూసి ఆయన జడ్జిమెంట్ చేయడు, పై రూపాన్ని అసలు ఆయన చూడడు. మన హృదయాంతరంగాన్ని ఎరిగిన ప్రభువు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఈరోజు మనుషులకు ఇష్టకరంగా, మనుషుల దృష్టికి నమ్మకంగా, మనుషులకు మేలుకరంగా, మనుషులకు ఉపయోగపడేట్టుగా మనం ఉండద్దు. కానీ
ప్రభువుకి ఇష్టకరంగా మనం జీవిస్తే ప్రభు మన లక్ష్య పెడతాడు. అక్కడ ఏముందంటే, కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు సమూయేలు. నువ్వు అతని రూపాన్ని, అతని ఎత్తును, అతని సౌందర్యాన్ని చూసి ఇతడే నేను ఏర్పరచుకున్న వాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను పై రూపాన్ని చూడడంలో ఆ హృదయాన్ని చూస్తా ఉన్నా. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంటే చాలండి. దేవునికి ఇష్టకరమైనదిగా మన హృదయం ఉంటే చాలు. నీ పై రూపం, మన అందచందాలు, మన లావు, మన ఎత్తు, మన సన్నగా ఉండాలి, మనం అందంగా ఉండాలి, మనము బ్యూటీగా ఉండాలి, మంచిగా హెయిర్ ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచిగా వైట్ గా ఉండాలి, మంచి హ్యాండ్సమ్ గా ఉండాలి. ఇవన్నీ దేవుడు లక్ష్య పెట్టాడు. మనం ఎలాగున్నా సరే ప్రభు ఆయన కృప ద్వారా మన హృదయం ఆయనకి ఇష్టకరంగా ఉంటే చాలు. అబ్బో నేను నల్లగా ఉన్నానే ప్రభు నన్ను ఇష్టపడతలేదు, నేను లావుగా ఉన్నానే ప్రభు నన్ను ఇష్టపడతలేదు, అయ్యో నేను బలహీనునిగా నీరసించి బక్క చిక్కిపోయి ఉన్నానే ప్రభు నన్ను ఇష్టపడతలేడు అలాగనుకోవద్దండి. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. కొంచెం అందహీనులంగా ఉంటే, కొంచెం మనము బలహీనులంగా ఉంటే, కొంచెం అనారోగ్యంతో ఉంటే మనుషులు మనల్ని దూరం పెడతారు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. మనకున్న శ్రమను బట్టి, కష్టాలను బట్టి మన హ్యాండ్సమ్ గా ఉంటేనే మనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉంటారు. మనం మంచిగా నీట్ గా ఉంటేనే ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు లేని స్థితిలో ఉన్నా, ఉన్న స్థితిలో ఉన్నా, నువ్వు గొప్పవాడిగా ఉన్నా, పేదవాడిగా ఉన్నా, మంచి ఖరీదైన బట్టలు వేసినా, ఎంత చీప్ బట్టలు వేసినా, నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకొని దరిద్రుడుగా ఉన్నా, నువ్వు కాస్ట్లీ బట్టలు వేసుకొని లక్షల రూపాయల బట్టలు వేసుకొని నువ్వు గొప్పవాడిగా ఉన్నా, గొప్ప వ్యక్తిని ఎలాగ చూస్తాడో లేని వ్యక్తిని కూడా అలాగే చేసే ప్రేమ నజరేయుడైన యేసు ప్రేమ, మన దేవుని ప్రేమ అలాంటిదండి. మనుషులు అలాంటి వాటిని లక్ష్య పెడతారు. స్టేటస్ ని చూస్తారు మనుషులు. నా స్టేటస్ కు సరిపోతాడా, నా స్టేటస్ కు సరితూగిన వాడేనా, నా స్టేటస్, నేను ఉన్నవాడిని, వాడు లేనివాడు, వాడు నా స్టేటస్ కి సరిపోడు, ఇలాంటి వాడితో నా ఫ్రెండ్షిప్ ఏంటి, నేను ఒక ఎంప్లాయ్ కొడుకుని, ఎంప్లాయ్ కూతుర్ని, వాడు పని చేసుకున్న వాడి కొడుకు, వాడు లేనోని కొడుకు, వాడితో నా సహవాసం ఏంటని. ఈ రోజు అటువంటి సహవాసాలు కూడా ఉన్నాయండి. ఉన్నవాడితో ఫ్రెండ్షిప్, లేనోడు ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి లేదు. సహోదరి సహోదరుడా, మనుషులు అలాగ లక్ష్య పెడతారు. మనుషుల యొక్క ఆలోచనలు అలాంటివేమో కానీ ప్రభువు, మనం ఆరాధిస్తున్న ప్రభు అలాంటి ఆలోచనలు కలిగిన వాడు కాదు. కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. మనం ఎలాగున్నా సరే మన హృదయం ప్రభుకి ఇష్టకరంగా ఉంటే ప్రభువు మన హృదయాన్ని లక్ష్య పెట్టువాడిగా ఉన్నాడు. ఆయన పైరూపాన్ని చూడడు. సమూయేలు పైరూపాన్ని చూసి ఏలియాబే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అనుకున్నాడు. కానీ దేవుడు ఏలియాబుని ఎన్నుకోలా. అతడు నేను ఏర్పరచుకున్న వ్యక్తి కాదు, నేను ఏర్పరచుకున్న వ్యక్తి వేరే ఉన్నాడు. నేను అతని హృదయాన్ని చూసి అతని పైరూపాన్ని చూడలా. నేను అతని పైరూపాన్ని చూడలా సమూయేలు, అతని శక్తి సామర్థ్యాలు చూడలా, అతని అందచందాలు చూడలా, అతని యొక్క యుద్ధ ప్రావీణ్యతను నేను చూడలేదు. కానీ అతని హృదయాన్ని నేను చూచా. దేవుడు అంటాడు, దావీదుని దేవుడు ఎంతో గణపరిచాడండి. దావీదు పక్షంగా దేవుడు తోడుగా ఉన్నాడండి. దావీదు హృదయాన్ని దేవుడు చూచాడు. దావీదుని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదని. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయిని అడుగగా అతడు, ఇంకొక కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెల కావుచున్నాడని చెప్పాను. మొదట దావీదు యొక్క 7 మంది అన్నలు అక్కడికి వచ్చారు. ఎవరు సెలెక్ట్ కాలే. సమూయేలు వాళ్ళు చూడడం, దేవుడు ఎన్నుకునేవాడు వీడు కాదు, దేవుడి చిత్తంలో ఉన్నది ఇతను కాదు. 7 మంది వచ్చి వెళ్ళిపోయినాక సమూయేలు యెషయితో అంటున్నాడు, నీకు ఇంకా కుమారులు ఉన్నారంటే అంటున్నాడు, కడసారి వాడు ఒకడున్నాడు, చిన్నవాడు, లాస్ట్ వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడని చెప్పాను. వాడు కాసడానికి వెళ్ళాడు. కడసాడి వాడు, చిన్నోడు, వాడు బలహీనులు. వీళ్ళ అన్నలు పెద్ద జ్ఞానవంతులు, వీళ్ళు బలవంతులు, వీళ్ళని అభిషేకించయ్యా, వీళ్ళని రాజులు చేయయ్యా. ఏలియాబు యుద్ధ ప్రావీణ్యుడు, అబీనాదాబు యుద్ధ ప్రావీణ్యుడు, వారి అన్నలందరూ యుద్ధ ప్రావీణ్యులే, వారిని ఎన్నుకో అని చెప్పడంలో యెషయా చిన్నవాడని చెప్తున్నాడు. అక్కడ సమూయేలు అంటున్నాడు, అందుకు సమూయేలు, నీవు వాడిని
పిలువనంపించము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. సమూయేలు అయితే వాడిని పిలువయ్యా వాడిని. దేవుడికి అవసరం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అవసరమైన గొర్రెలు కాయడానికి పంపించావు. ముందు వాడిని పిలువు. నీ కుటుంబంలో నువ్వు వాడిని తృణీకరించావేమో, నీ కుటుంబంలో తండ్రివే నువ్వు వాడిని తృణీకరించి గొర్రెలు పంపించావేమో. తృణీకరించబడిన వారినే ప్రభు సెలెక్ట్ చేసుకోబోతున్నాడు. ఈరోజు తృణీకరించబడుతున్నామేమో, ఒంటరి వారం అయిపోతున్నామేమో. ఫ్రెండ్స్, స్నేహితులు, ఆప్తులు, స్నేహితులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, కుటుంబీకులే మనల్ని దూరం పెట్టి తక్కువ వాడిగా, చులకన చూపు చూసి, చేతగాని వారముగా, దేనికి ప్రయోజనం లేని వారుగా చూస్తున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. అలాంటిగా ఉన్న మనల్ని ప్రభు సెలెక్ట్ చేసుకోబోతున్నాడు. అందరినీ ముందు పెట్టుకున్నాడండి సమూయేలు, కానీ ఎవరు సెలెక్ట్ కాల. ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ రిజెక్ట్ అయిన దావీదుని ప్రభు ఎన్నుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. పైరూపాన్ని ప్రభు చూడ్డు. ఈరోజు నా హృదయాన్ని ప్రభు చూడబోతున్నాడు. ఆయన దాన్ని లక్ష్య పెట్టబోతున్నాడు. దావీదును పిలిపించాడు. వాడట్టే ఎలాగున్నాడు? అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దావీదు లోపలికి రాగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలా, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, లేచి నువ్వు అతన్ని అభిషేకం చేయని దేవుడు అతనికి సెలవిస్తే, అక్కడ 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దేవుడు చెప్పగానే సమూయేలు లేచి ఒక్క క్షణం ఆలోచన చేయకుండా ఆ తైలపు కొమ్మును తీసుకొని ఆ యొక్క దావీదు మీద వేసి అభిషేకం చేయగా నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద నిలబడింది. దావీదుని దేవుడు అభిషేకించి, రిజెక్ట్ అయిన దావీదు, ఎక్కడో గొర్రెలు కాచుకునే దావీదు, తక్కువ వాడైన దావీదు, బాలుడైన దావీదును దేవుడు ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని, శక్తి సామర్థ్యాలు లేవండి, జ్ఞానాతిశయం లేదండి, బలము లేదండి, ఏ మంచి జ్ఞానం లేదండి, ఏ మంచి ప్రావీణ్యత లేదండి, తృణీకరించబడిన వాడండి, వెలివేయబడిన వాడండి, గొర్రెలు కాచుకునేవాడండి. కానీ ప్రభువు యొక్క ప్రణాళిక దావీదు పక్షంగా ఉన్నతంగా. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల దగ్గర మనం తక్కువ వారం కావచ్చు, మనుషుల దగ్గర మన యొక్క ఆలోచనలు, మనుషులు మనల్ని తృణీకరించిండొచ్చు, కానీ మన మీద ఉన్న తలంపుల ఆలోచనలు ప్రభుకు గొప్పవై ఉన్నాయి. ఈరోజు ఆయన మనల్ని దర్శించబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నూతన క్రియలు ఆయన జరిగించబోతున్నాడు. గొర్రెలు కాచుకునే దావీదు జీవితంలో దేవుడు నూతన క్రియలు చేశాడండి. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. గొర్రెలు కాచుకునే వ్యక్తిని రాజుగా అభిషేకించబడ్డానికి కారణం అతని మీద ఉన్న అతని హృదయాన్ని దేవుడు చూచాడు. ఈరోజు నా హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. మన హృదయం ఆయనకి ఇష్టకరంగా ఉంటే చాలు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టువాడిగా ఉన్నాడు. మన హృదయంలో ఏ కల్మషం లేకుండా, మన హృదయాంతరంగంలో ఏ మలినం లేకుండా, మన హృదయాంతరంగంలో ఏ చెడుతనం లేకుండా, మన హృదయాంతరంగంలో ఏ పాప బంధకాలు లేకుండా మనం వాటిని విడిచిపెట్టగలిగితే, మన జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే, ప్రభువు మన జీవితంలో నూతనమైన కార్యాలు ప్రభువే చేయబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు, దేవుని యుద్ధ వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరచి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కను విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యుద్ధ దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేట పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో అనేది. సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యుద్ధకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులు ఒకరిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపస్యునై ఉన్నాడు. మరియు యెహోవా అతనికి తోడుగానున్నాడనెను. సేవకులు సౌలుతో అంటున్నాడు, ఒక వ్యక్తిని చూసాం, అతడు యుద్ధ ప్రావీణ్యుడు, బలశాలి, శక్తిమంతుడు, రూపస్థుడు, అందమైన వాడు. మెయిన్, అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు.
దావీదుకు జీవితంలో దేవుడు చేసిన నూతన కార్యాలు ఏంటంటే, దావీదుకు దేవుడే తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ ఉదయకాలం మనం ఎదురు చూస్తే, మనం నిలవబడి ఉంటే, మనం విధేయులంగా ఉంటే, ఆయన చేసే కార్యాల కొరకు, మన సమయం కొరకు ఎదురు చూస్తే, దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రభువే ఉన్నతంగా నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ ఉదయ ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరు ఈ మాటలు విన్న మనమందరం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలను చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ రోజు నీ పరిస్థితులు ఎక్కువ అవ్వచ్చు. మన సమస్య కన్నా, మన శక్తి కన్నా మన సమస్యలు పెద్దవిగా కనబడచ్చు. మన నిందలు అవమానాలు కుమిలిపోతుండొచ్చు. రోగాలతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక ఒత్తిళ్లతో, సమాధానం లేని స్థితిలో, భార్య భర్తల మధ్య సమాధానాలు, తల్లిదండ్రుల మధ్య సమాధానాలు, తల్లి పిల్లల మధ్య సమాధానాలు, కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, పోరాటాలతో ఎంత మంది ఏడుస్తున్నామో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం కొద్ది నిమిషాలు. ప్రభువు మన జీవితంలో నూతన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ప్రభు చేసే నూతన క్రియలు ఈరోజు మనం పొందుకోవాలంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము జీవితంలో దేవుడు నూతన క్రియలు చేశాడు. శారా జీవితంలో దేవుడు నూతన క్రియలు చేశాడు. యోసేపు జీవితంలో ప్రభు నూతన క్రియలు చేశాడు. అంత మాత్రమే కాదండి, ప్రభు యోసేపును హెచ్చించాడండి. బానిసత్వముగా చెరసాల్లో ఉన్న యోసేపును ప్రధానమంత్రిగా హెచ్చించిన దేవుడు మన దేవుడు. ఆయన చూస్తూ ఉన్నాడు. కొద్ది దినాల సమయం ఉంది. సియోనును దర్శించుటకు కాలం రాబోతోంది. నిన్ను నన్ను దర్శించడానికి కాలం రాబోతోంది. నిర్ణయ కాలం రాబోతోంది. ఆ నిర్ణయ కాలంలోనే ప్రభువు మనలను దర్శించబోతున్నాడు. ఆ నిర్ణయ కాలంలోనే ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. ఆ నిర్ణయ కాలంలోనే ప్రభు మనల్ని ముట్టబోతున్నాడు. ఆ నిర్ణయ కాలంలోనే ప్రభు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నూతన క్రియలు మీరే జరిగించండి. అద్భుతమైన క్రియలు మీరే జరిగించండి. ఆశ్చర్య క్రియలు మీరే జరిగించండి. అయ్యా, నా సమస్య నాకు పెద్దదిగా కనబడచ్చు నాయన. నాకు వచ్చిన నిందలు నాకు పెద్దవిగా కనబడచ్చు. నాకు వచ్చిన అవమానాలు మాకు పెద్దవి కనబడచ్చు. మా ఆర్థిక ఇబ్బందులు, మా అప్పుల బాధలు నాకు పెద్దవిగా కనబడచ్చు. ప్రభువా, ఈ ఉదయం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీలో నిలవబడినప్పుడు, నిన్ను చూచినప్పుడు యోబు నీలో నిలవబడ్డాడయ్యా. కోల్పోయిన ఆశీర్వాదాన్ని రెండంతలుగా యోబుకు తిరిగి ఇచ్చిన దేవుడు. యోబు మీ సన్నిధిలో నిలవబడినప్పుడు కోల్పోయిన ఆశీర్వాదంతో యోబు నింపిన దేవుడు. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది నేను స్తుతిస్తున్నాము, ఈ దినం ప్రార్థిస్తున్నాము. మా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యోబు నిలవబడినప్పుడు హెచ్చించి నీ సన్నిధిలో నిలవబడే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. విధేయతతో ఎదురు చూచే భాగ్యం ఇవ్వండి. ప్రతి శ్రమ వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచిన దేవుడు ఆయన. ఫరో హృదయాన్ని మీరే కఠినపరిచారు. కఠినపరిచిన మీరే ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, ఈరోజు శత్రువుకు మమ్మల్ని మీరు అప్పగించారు. శోధనలకు మీరు అప్పగించారు. వ్యాధులకు, రోగాలకు, నిందలకు, అవమానాలకు మీరు అప్పగించారు. కానీ వాటన్నిటిలో నుండి ఒకానొక సమయంలో మీరే విడిపించబోతున్నారని ఈ ఉదయం నమ్ముతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ప్రభువుని నమ్ముదామండి, స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి గల దేవ, మహిమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ ఉపవాస ప్రార్థన నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీ కృప కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. ఈ ఉదయ కాలం మీరు మమ్మల్ని దర్శించండి. మా అంతరంగాలను ముట్టని. ఎంతమంది ఇది నీ మాటలు విన్నాము, నీ నూతన క్రియలకు ఎదురు చూస్తున్నాము, మా సమయం కొరకు ఎదురు చూస్తున్నాము, నిలవబడి శోధనలో, నిందలు, అవమానాలు నిలవబడ్డాము. ప్రియ దేవా, అయ్యా, మమ్మల్ని అందరినీ మీరు దర్శించమని, లేవనెత్తమని, మా ప్రాకారాలు స్థిరపరచుమని, మా అంతరంగాన్ని స్థిరపరచుమని, మా అంతరంగంలో స్థిరమైన కార్యాలు నూతనంగా మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా, నీ కొందనాలే. మా ప్రార్థన మీరు ఆలకించి దేవుడు, మా మొర మీ సన్నిధిని చేరి మీ చెవులను చూచే విధంగా,
మా ప్రార్థన ఆలకించండి అయ్యా, మా మొర ఆలకించండి. ఈ దినం మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా, మా బ్రతుకులు నూతన కార్యాలు చేయండి అయ్యా. యోనా జీవితంలో యోనాకు వచ్చిన శ్రమ నుండి విడిపించడానికి శ్రమను అనుమతించాం. ఆ శ్రమ ద్వారానే యోనాకు ఒక అంశాన్ని మీరు తెలియజేశారు. యోనాకు బుద్ధినిచ్చారు, యోనాకు జ్ఞానాన్ని ఇచ్చారు దేవా. యోనాను దర్శించారు నాయన. ఈ దినం మమ్మల్ని మీరు దర్శించండి తండ్రి. ఈ ఉదయకాలం ఏ శోధనలో ఉన్నాము, ఏ నిందల్లో ఉన్నాము, ఏ అవమానాల్లో ఉన్నాము, ఏ పోరాటాల్లో ఉన్నాము, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము, ఏ అప్పుల బాధల్లో ఉన్నాము, ఏ మనుషుల ద్వారా తృణీకరణ పొందుతున్నాము, ఒంటరి వారంగా ఉన్నామేమో, విడిచిపెట్టబడిన వారంగా ఉన్నామేమో, మనుషులు పై రూపాన్ని చూసి మమ్మల్ని అసహించుకునే వారంగా మేము ఉన్నామేమో. కానీ రే దేవా, గొప్ప తండ్రి, ఈ రోజు మూలను మా హృదయాలను లక్ష్య పెడుతున్న దేవుడు. అవును ప్రభా, ఎక్కడో ఇంకా మీకు అవిధేయులంగా ఉన్నాం, ఎక్కడో పాపులుగా ఉన్నాం, హృదయాంతరంగంలో దోషులముగా అపరాధులుగా మేము ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న మా అందరి జీవితాల్లో మా హృదయాంతరంగాలను దర్శించండి. హృదయంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. హృదయంలో ఉన్న అపవిత్రత, మాలిన్యము, చెడుగు, చెత్త, చెదారం యేసు నామములో మీరు క్లీన్ చేయమని ప్రార్థిస్తాం. మా హృదయాంతరంగాన్ని కడుగండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి ఆయన. ప్రతి అపరాధాలు, దోషాలు, నింద అయ్యా, ఏ విషయాలు తప్పిపోయామో, జారిపోయామో, అయ్యా నీ దృష్టికి అవిధేయులుగా బ్రతికేమో దయతో క్షమించు దేవా. నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగని శుద్ధీకరించండి. మా హృదయంలోనికి రండయ్యా. పేతురు సీమోను ధోని మీరు ఎక్కినప్పుడు సీమోను తన పాపపు జీవితాన్ని ఒప్పుకున్నట్లుగా, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి పొమ్మని చెప్పినప్పుడు ఒప్పుకునే స్వభావాన్ని ఇచ్చినట్టు ఈరోజు మా హృదయం అనే ధోనిలోనికి మీరు రండి నాయన. మా పాపాన్ని ఒప్పింపచేయండి. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి ఒప్పుకొన చేయనని ఒప్పింపచేసి నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, యథార్థత కలిగిన మార్గంలో దేవ మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం నీ మాట విన్న ప్రతి వారిని మీరు బలపరచండి. ప్రతి వారి జీవితంలో 50 దినాల్లోనే మీ నూతనమైన కార్యాలు, నూతన అద్భుత కార్యాలు మేము చూచుదుముగాక. దేవ కృప చూపించి బలపరిచి అట్టి నూతన క్రియలు, అట్టి నూతన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు జరిగించండి. మీ బలమైన బాహును మాకు చూపండి. అన్ని విధాల బలపరచండి తండ్రి. మీరే కృప చూపించమని, మీరే లేవనెత్తమని, మీరే దయ చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు కృప చూపటానికి కాలం, దయ చూపటానికి కాలం వచ్చింది. నిర్ణయ కాలమే వచ్చింది. ఈ ఉపవాసాల్లోని అట్టి నూతన కార్యాలు, అట్టి గొప్ప కార్యాలు మేమందరము చూచుదుము. ఎంతమంది రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో, పోరాటాలతో, మానసిక ఒత్తిళ్లతో, అసమాధానంతో, శాంతి లేని స్థితిలో బాధపడుతూ, వేధిస్తూ నీ మాటలు విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి జీవితంలో ఈ దినమే విడుదల చూచుదురుగాక. మీ గొప్ప కార్యాలు చూచుదురుగాక. మీ ఆశ్చర్య కార్యాలు పొందుకుందురుగాక. వారి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. దేవ కృప చూపించి బలపరచండి. అన్ని విధాల ప్రతి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని. రోగాలతో వారికి స్వస్థత అయ్యా, గర్భఫలం లేని వారికి గర్భఫలమయ్యా, వ్యాధి బాధలతో ఉన్న వారికి విడుదలయ్యా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి వారి కొదవ, వారి అవసరతను మీరు తీర్చండి నాయన. వారిని మీరే దర్శించండి అయ్యా, వారిని మీరే దీవించండి తండ్రి. మీ ఆశీర్వాదం ఎన్నటెన్నటికి ఆశీర్వాదంగా ఉండబోతుంది. శోధించబడిన మీదట సువర్ణంగా మారేదరని, శ్రమ వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచిన దేవుడు. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని, మీరే ఆశ్చర్య కార్యాన్ని, మీరే అద్భుత కార్యాలను, మీరే సూచక క్రియలను, మీరే మహత్ కార్యాలను ప్రభువా మీరే జరిగించి బలపరచి దీవించి ఆశీర్వదించమని, మీ మెండైన మేలులతో ప్రతి కుటుంబాన్ని మీరే బలపరచుమని, ఇంకా మీ పరిచయలో బలముగా వాడుకోమండి. 50 దినాలు మీరు ఉపవాసంలో స్థిరపరిచి బలపరిచి నడిపించి మీ చిత్తానుసారంగా, మీ ఉద్దేశానుసారంగా మీరు నడిపించి బలపరిచి సహాయం చేయమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. ఈరోజు నమ్ముదామండి, ప్రభు మన జీవితాల్లో ఆయన నూతన క్రియలు జరిగించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఇంకా సిద్ధపడదాం. మిగిలి ఉన్న దినాలన్నింటిలో ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఇంతవరకు ప్రభు చేసిన ప్రతి వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఈ 50 దినాల్లోనే ప్రభు మన జీవితాల్లో నూతన క్రియలు జరిగించబోతున్నాడు. అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరచబోతున్నాడు. మన జీవితంలో జరగని వాటిని దేవుడు జరిగించబోతున్నాడు. సెలెక్ట్ కానీ ఎలక్ట్ అయిన మనల్ని దేవుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాడు. తృణీకరించబడిన మనల్ని దేవుడు ఎన్నుకోబోతున్నాడు.
దావీదుని ఎన్నుకున్నట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకొని బలపరచబోతున్నాడు. దేవుడే మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలండి. రేపు ఉదయం మనం మళ్ళా కలుసుకుందాం. ప్రభు పాదాలు మనం పట్టుకుందాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు వాక్యం కొరకు ఎదురు చూద్దాం, ఆసక్తితో ఆ మాటలు విందాం. ఈ యొక్క బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఈ యొక్క వీడియోస్ అన్ని ప్రైవేట్ లో పెట్టడం జరుగుతుంది. ఒక సమయంలో వీటన్నిటిని పబ్లిక్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈ మాటలు వింటున్న మనమందరం బలపరచబడదాం. ఈ ఉపవాసాలు మనం సిద్ధపరచబడదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువే ఆయన సమయంలో మన జీవితాల్లో నూతన క్రియలు జరిగించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.